హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ గ్రే. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అసలు విషయం ఏమిటో చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈజ్. టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈజ్ అంటే అసలు విషయం ఏమిటో చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ టెల్ మీ ఆల్ దిస్ స్టఫ్ వితౌట్ టెల్లింగ్ మీ ద యాక్చువల్ మ్యాటర్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్ స్టఫ్ వితౌట్ టెల్లింగ్ మీ ద యాక్చువల్ మ్యాటర్ అంటే అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ మిగతా విషయాలన్నీ నాకు చెప్పద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, లెట్ మీ టెల్ యూ ద యాక్చువల్ థింగ్ వితౌట్ టాకింగ్ అన్నెసెసరీ అంటే ఊరికినే ఇవన్నీ మాట్లాడకుండా అసలు నిజానికి అక్కడ ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వండి లేదా చెప్పనివ్వు అని అర్థం. నెక్స్ట్ వన్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు టాక్ టు యూ అబౌట్. ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు టాక్ టు యూ అబౌట్ అంటే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ టాక్డ్, సో ఐ హ్యావ్ ఎ లాట్ టు టెల్ యూ. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ టాక్డ్, సో ఐ హ్యావ్ ఎ లాట్ టు టెల్ యూ అంటే మనం మాట్లాడుకుని చాలా టైం అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, సో నేను నీతో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ బిజీ సో ఐ విల్ లిజన్ టు ఇట్ ఇన్ ద ఈవినింగ్. నౌ ఐఎమ్ బిజీ సో ఐ విల్ లిజన్ టు ఇట్ ఇన్ ద ఈవినింగ్ అంటే నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నేను సాయంత్రం వింటాను, ఇవన్నీ నేను సాయంత్రం వింటాను, ఈవినింగ్ వింటాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఏంటి విషయం, ఏమైంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్స్ ద మ్యాటర్, వాట్ హ్యాపెండ్. వాట్స్ ద మ్యాటర్, వాట్ హ్యాపెండ్ అంటే ఏంటి విషయం, ఏమైంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ లుకింగ్ సాడ్. వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ లుకింగ్ సాడ్ అంటే ఏమైంది, నువ్వెందుకు బాధగా కనిపిస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, క్యాన్ యూ అట్లీస్ట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. క్యాన్ యూ అట్లీస్ట్ టెల్ మీ వాట్ హ్యాపెన్ అంటే కనీసం ఏం జరిగిందో చెప్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, దేని గురించి అయినా పర్వాలేదు మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్. యూ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అంటే దేని గురించి అయినా పర్లేదు మాట్లాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్ ద థింగ్స్ యూ టాక్ అబౌట్ ఆర్ స్ట్రేంజ్. ఆల్ ద థింగ్స్ యూ టాక్ అబౌట్ ఆర్ స్ట్రేంజ్ అంటే నువ్వు మాట్లాడే ప్రతి విషయం విచిత్రంగా అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ టాక్ లైక్ యాజ్ యూ వాంట్. డోంట్ టాక్ లైక్ యాజ్ యూ వాంట్ అంటే నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడకు అని అర్థం. నెక్స్ట్ వన్, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వీ విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లేటర్. వీ విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లేటర్ అంటే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫైట్ నౌ. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫైట్ నౌ అంటే ఆ గొడవ గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకోవడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హూ టోల్డ్ యూ ఆల్ దిస్ థింగ్స్. హూ టోల్డ్ యూ ఆల్ దిస్ థింగ్స్ అంటే ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, విషయం చెప్పకుండా టైం వేస్ట్ చెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ వేస్ట్ టైం వితౌట్ టాకింగ్ అబౌట్ ఇట్. డోంట్ వేస్ట్ టైం వితౌట్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే విషయం చెప్పకుండా టైం వేస్ట్ చెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ థింక్ యూ వాంట్ మనీ ఫ్రమ్ మీ, ఫర్గాట్ ఇట్. ఇఫ్ యూ థింక్ యూ వాంట్ మనీ ఫ్రమ్ మీ, ఫర్గాట్ ఇట్ అంటే నా నుండి నువ్వు డబ్బులు కావాలనుకుంటున్నావా, డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావా, అయితే
మర్చిపో, ఈ విషయాన్ని మర్చిపో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ సో టెల్ మీ ద థింగ్ నౌ. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ సో టెల్ మీ ద థింగ్ నౌ అంటే నా దగ్గర టైం ఎక్కువగా లేదు, సో విషయం ఏంటో చెప్పు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.